ఓం నమ శివాయ. పరమ పావనమైన మహాశివరాత్రి రాబోతుంది. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినం అద్భుతమైన శివరాత్రి గురించి తెలుసుకోవడానికి, ఈ శివరాత్రి పర్వదినం మహాత్యం తెలుసుకోవడానికి ఒక్క దినం సరిపోదు. ఎందుకంటే శివరాత్రి గురించి వర్ణించినటువంటి మహాత్యం గురించి అనేకమైన ప్రాచీన గ్రంథాలు, శివపురాణం దగ్గర నుంచి, స్కంద పురాణం దగ్గర నుంచి, శివరహస్యం లాంటి ప్రాచీన గ్రంథాలలో శివరాత్రి మహత్యం గురించి వర్ణించడం జరిగింది. మనం ఈ శివరాత్రి గురించి చెప్పుకుంటున్నట్టు ఈ శివరాత్రి 2 విషయాలను గమనిస్తే మంగళకరుడు, ప్రేమాకరుడు ఇలా అనేక రకాలుగా అర్థాలు ఉన్నాయి. రాత్రి అనే పదానికి అర్థం చీకటి. శివుడు మహా ఉజ్వల రాత్రి అనే చీకటిని ఛేదించుకుని ఆవిర్భవించిన జ్యోతి. ఈ మాఘ బహుళ చతుర్దశి రోజు జరిగింది కాబట్టి, ఆవిర్భావం మాఘ బహుళ చతుర్దశి రోజున జరిగింది కాబట్టి దానికి శివరాత్రి అనే పేరు. శివరాత్రి ప్రతి నెల ఉంటాయి. మనం గమనిస్తే ప్రతి నెల మా మాస శివరాత్రి ఉంటుంది. కానీ మహాశివరాత్రి అనేటటువంటి కాల విశేషం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, జన్మానికి ఒక శివరాత్రి అని. ఒక శివరాత్రిని చక్కగా ఆచరించగలిగే శాస్త్రవేత్తంగా శివరాత్రి ఆచరించగలిగితే మన జన్మానికి సరిపడినటువంటి కావలసినటువంటి విధానం అంతా అద్భుతంగా ఉంటుంది. ప్రతీ నెల శివరాత్రి వస్తున్నప్పుడు, ప్రతీ నెల సంక్రాంతి వస్తున్నప్పుడు కేవలం మకర సంక్రాంతిని విశేషంగా చూస్తాం. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తున్నప్పుడు మహాశివరాత్రిని మనం చాలా విశేషంగా చూస్తాం. కాలమైన విశేషం చాలా ఎక్కువగా ఉంది. అంటే అన్ని రోజుల్లో కాకుండా మహాశివరాత్రి రాత్రిపూట కాల విశేషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మహాశివరాత్రికి వ్రతం కూడా చేసేవారు ఉన్నారు. వ్రతం కూడా చెయ్యాలి కూడా. మహాశివరాత్రి వ్రతం అంటారు. ఈ వ్రతం చేయాలంటే ముందు రోజు రాత్రి, అంటే ద్వాదశ రోజు రాత్రి మనం సంకల్పించుకోవాలి. ఆ రోజు రాత్రి సాత్వికమైన ఆహారం తీసుకొని త్వరగా పడుకొని, తర్వాత రోజు నిద్ర లేచి, తర్వాత పక్క మీద ఉన్నప్పుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం చేసుకొని, దేవతామూర్తులందరికీ నమస్కారం చేసుకొని, ఈరోజు నేను మహాశివరాత్రి వ్రత సంకల్పం చేసుకుంటున్నాను, ఈ వ్రతం నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి శివుడికి నమస్కారం చేసుకుని పక్క మీద నుంచి లేచి స్నానం చేసుకుని ఆ రోజు అంతా శివమయంగా మనం గడపాలి. పూర్తిగా ఉపవాసంగా ఉండాలి. ఉపవాసం పూర్తిగా చివరికి దగ్గరగానే ఉంటూ శివుడితో మన మమేకమై ప్రయాణం చేయాలి. ఆ రోజు రాత్రి వరకు శివ పూజలు చేస్తూనే ఉండాలి. అర్ధరాత్రి లింగోద్భవ సమయం అని చెప్పి జరుగుతుంది. దీనికి పురాణంలో లింగోద్భవ సమయం ఒక అర్థం ఉంది. బ్రహ్మదేవుడు, విష్ణువు ఇద్దరు కొట్లాడుకునే సమయంలో నేను గొప్ప నేను గొప్ప అని సంభాషణ జరిగినప్పుడు అదొక లీలా విలాసం మాత్రమే. వాళ్ళు కొట్లాడుకోవటం సామాన్య విషయం కాదు. అదంతా శివలీల విలాసంలో భాగంగా మనం చెప్పుకోవాలి. వారు పోట్లాడుకుంటున్నారు. బ్రహ్మదేవుడు నేను గొప్ప, సృష్టినంతటిని నేనే చేశానని చెబుతున్నాడు. విష్ణు ఉండి నేను నిన్ను సృష్టించినాను, నేను నిన్ను ఆశ్రయం ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి వాడివయ్యా అని చెప్తున్నాడు. వాళ్ళ గొడవ తారాస్థాయికి వచ్చింది. తారాస్థాయికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద స్తంభం వలె జ్యోతి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక జ్యోతి స్తంభం వచ్చింది. ఆ జ్యోతి స్తంభమే రాగానే వారికి కొన్ని మాటలు కూడా వినపడ్డాయి. అలాగే ఆకాశానికి అంతం ఎక్కడుందో, భూమికి అంతం ఎక్కడుందో అని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని ఒక వాణి వినపడింది. వరాహ వాహనాన్ని ధరించి, వరాహ రూపాన్ని ధరించి విష్ణుమూర్తి ఇలా కిందికి వెళ్ళిపోతున్నాడు. హంస వాహనాన్ని ధరించి బ్రహ్మదేవుడు అలా పైకి వెళ్ళిపోతున్నాడు. విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా ఆ చివరి స్థానం కనుక్కోలేకపోయేసరికి నిజాయితీగా పైకి వచ్చేశారు. ఈ బ్రహ్మదేవుడు పైకి ఎలా వెళ్తున్నా వాడు ఎంత దూరం వెళ్ళినా కనపడటం లేదు. అంతం అనేది ఇది ఇంకా అలా పైకి వెళ్ళినా కూడా రాదేమో అని నిరాశతో తిరిగి వస్తూ దాని మధ్యలో ఎన్నో కోట్ల, ఇక ఇది ఎంత దూరం వెళ్ళినా రాదేమో అని నిరాశతో తిరిగి వస్తూ, దారి మధ్యలో ఎక్కడో ఎన్నో కోట్ల కల్పాల కిందట నుంచి
మొగలి పువ్వు శివుడి పైనుంచి కిందికి జారి పడుతుంది. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నాకు ఈ పని చేసి పెడితే నీకు ఏ వరం కావాలంటే అది ప్రసాదిస్తాను అని బ్రహ్మ అంటాడు. బ్రహ్మదేవుడు అంతటివాడు ఆపి నన్ను పని చేసి పెట్టమంటే నేను చేయకుండా ఉంటానా అని ఆ మొగలి పువ్వు సహాయం చేయాల్సిన అవసరం వచ్చింది. సరే చెప్పింది. మీరు ఇక్కడి ఎక్కడి నుంచి పడ్డావా? ఈ స్థానాన్ని చూశాను అని చెప్పు. ఇప్పుడు అడిగితే అంటే సరే చెప్పు అని మధ్యలో గోవును కూడా సహాయంగా అడిగాడు. అలాగే చెప్తానంది. ఇక విష్ణుమూర్తి నిజాయితీగా నేను చూడలేదు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను చూశాను. దీని ప్రారంభ స్థాయిని నేను చూశాను బ్రహ్మదేవుడు అన్నాడు. బ్రహ్మదేవుడు అనగానే దానికి సాక్ష్యం కూడా సృష్టించింది. ఇదిగో మొగలి పువ్వు దీనికి ఆధారమే. చూశాను అని చెప్పడానికి మొగలి పువ్వు వెంటనే చూపిద్దామని ఈ బ్రహ్మదేవుడు ఈ శివలింగ ముఖాన్ని ప్రారంభ స్థాయిని చూశాడు. అలాగే ఈ గోవు కూడా ముఖంతో చూసినట్టు చెప్పి, తోకతో చూడలేదు అని చెప్పి నిజం చెప్పింది. అది చెప్పగానే శివుడు అబద్ధం చెప్పినటువంటి రౌద్ర బ్రహ్మదేవుడి 5వ ముఖాన్ని శివుడు కాలభైరవుడే ఈ బ్రహ్మదేవుడు 5వ ముఖాన్ని ఖండించాడు. బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. శివుడికి 5 ముఖాలు ఇప్పటికీ ఉన్నాయి. బ్రహ్మ దేవుడికి 4 ముఖాలు ఉన్నా ఇప్పటికీ ఆయన్ని ఇప్పుడు మనం చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు. అబద్ధం చెప్పిన తలని శివుడిలో నుంచి కాలభైరవుడు ఆవిర్భవించి అబద్ధం చెప్పిన తలని తీసివేశాడు. అది చేతికి అంటుకుంది. ఆ తర్వాత ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరగటం, చేతికి అంటుకున్నటువంటి పాత్రతోనే కాశీకి వెళ్ళి అన్నపూర్ణ దేవి చేతి నుంచి భోజనం చేయటం, తర్వాత అక్కడి నుంచి చాలా ప్రదేశాలు తిరగటం, బద్రీనాథ్ అలకనంద నదిలో స్నానం చేయగానే బ్రహ్మకపాలం చేతికంటుకున్నటువంటి విడిపోవడం, అదే బ్రహ్మకపాలంగా కావటం, ఇదంతా అక్కడ స్థాన విశేషం అవ్వటం, ఇదంతా అద్భుతమైన చరిత్ర. ఇది శివలింగ ఆవిర్భావ ఘట్టం. అప్పుడు వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కలిసి మా ఇద్దరి కంటే మీరే గొప్పవారు స్వామి. మేమిద్దరం మీ శక్తి విశేషం చేతనే ఈ ప్రపంచాన్ని మేము నడుస్తున్నాము అని చెప్పి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి నమస్కారం చేస్తారు. అప్పుడు స్తోత్రం కూడా చేసినటువంటి మన పురాణాల్లో కూడా కనిపిస్తుంది. శివలింగం ఆవిర్భావం ఘట్టం. ఆవిర్భావం మనకు ప్రతి సంవత్సరం